హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బజ్ ఎలా ఉంది ఏంటి అని అంటే, నిజంగా ఈ ఇద్దరు ఆల్రెడీ మనీషిది గానీ సృష్టిది గానీ ఇంటర్వ్యూ చేసినాక సో కొంత నాకు ఎక్కడో కొంచెం శివన్న మార్క్ అనేది మిస్ అయింది అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. అందుకే మళ్ళీ శివన్న ఈజ్ బ్యాక్ అన్నట్టుగా. సో నిన్న ఎలిమినేషన్ జరిగింది కదా, ఎలిమినేషన్ జరగగానే మనకు బజ్ అయితే వస్తుంది. ఆ బజ్ వెంటనే వస్తుంది కాబట్టి ఆ బజ్ కూడా చూడడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, శివన్నలో ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో ఆ క్వశ్చనింగ్ గానీ అది గానీ మనకు చాలా బాగా అనిపించింది. అంటే శివన్న ఈజ్ బ్యాక్ అంటే బిగ్ బాస్ లో మనకి శివన్నని ఏ విధంగా పాయింట్స్ గానీ పాయింట్ టు పాయింట్ మాట్లాడడం అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా కట్టే తెచ్చే వచ్చే అన్నట్టుగా ఆ రేంజ్ లో మాట్లాడాడు. అది నాకు చాలా బాగా అనిపించింది. అందుకే ఈ ఇంటర్వ్యూ రివ్యూ చేద్దాం. అసలు నిజంగానే ప్రియాలో ఉన్న ఫాల్స్ ఎలిగేషన్స్ అండ్ ప్రియాలో ఉన్న ఏం ఫాల్స్ చేసింది అండ్ రియల్ గా ఫాల్స్ ఎలిగేషన్స్ వచ్చాయా లేదా, అసలు రియల్ గానే ఈమె ఫాల్స్ చేసిందా అనే దాని మీద చాలా క్లారిటీగా ఇచ్చాడు. అండ్ ఈమెకి నిజంగానే ఫీజులు ఎగిరిపోయే క్వశ్చన్స్ వేశాడు. అండ్ ట్వీట్స్ గానీ ఆడియన్స్ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ ట్వీట్స్ కూడా చాలా మంచి సెలెక్ట్ చేశారు. ఆమెకి ఏదైతే కావాలో, ఏదైతే తప్పు చేసిందో, ఆ తప్పు వల్ల బయటకు వచ్చిందో అవి కరెక్ట్ గా అడిగారు. నేను ఫస్ట్ నుంచి కూడా మొత్తుకునేది అదే, అసలు వీళ్ళు కామనర్స్ అని చెప్తున్నారు కదా. సో ఆ కామనర్స్ గురించి అసలు శివన్న అడిగిన క్వశ్చన్ ఏంటి తెలుసా, నేను కూడా ఈ పాయింట్ రేజ్ చేశాను. నేను ఫస్ట్ వీక్ లోనే రేజ్ చేశాను ఈ పాయింట్ ఏంటి అని అంటే, సో హౌస్ మొత్తం అందరు కూర్చుంటే ఈ కామనర్స్ మాత్రమే కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటూ కూర్చున్నారు అని చెప్పేసి, అసలు ఇంత బలిపేంట్రా అనే ఫీలింగ్ కూడా వచ్చింది కదా ప్రతి ఒక్క ఆడియన్స్ కి. బజ్ లో ఫస్ట్ గా చూపించింది అదే దాంతో స్టార్ట్ చేశాడు. ఇక్కడ కదా మజా అనేది. ఎలా అంటే ఇలా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఇట్లా ముక్కుసూటి మనిషి అంటారు చూసారా, ఆ రేంజ్ లో ఇచ్చాడు. అసలు దాంట్లో తప్పు లేదు అని ఆమె డిఫెండ్ చేసుకోవడానికి పోయి సో దాన్ని కూడా ఒక క్లారిటీగా మెయింటైన్ చేశాడు, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు అయితే నిజంగా శివన్న లాగానే ఉన్నాడు. సో ఇక్కడ ఇంకా తగ్గలేదు, ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ఎపిసోడ్లు ఇలాగే ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఈ కామనర్స్ అని చెప్పుకుంటున్నారో, శ్రీజ గాని, పవన్ కళ్యాణ్, డెమోను అండ్ హరీష్ అండ్ మన ప్రియా, వీళ్ళందరూ కూడా ఫస్ట్ వీక్ ఏదైతే వీకెండ్ వచ్చిందో ఆ వీకెండ్ రోజు, ఆ ఫస్ట్ వీక్ అనే కాదు మిగతా వీక్స్ కూడా అలాగే ఉన్నారు. బట్ ఏంటంటే ఫస్ట్ వీక్ ది ఐడెంటిఫై చేసి నేను ప్రతిదీ కూడా క్వశ్చన్ చేశాను. అది వీళ్ళు కాలు మీద కాలు వేసుకొని అసలు హోస్ట్ తో మాట్లాడుతున్నాము ఏంటి అనే ఫీలింగ్ లేకుండా ఆ ఫోటో చూపించేసి గూబ గుయ్యం అనేటట్టు కొట్టాడు. ఆ రేంజ్ లో మాటలు అయితే ఇస్తున్నాడు, ఆ రేంజ్ లో ఆ క్లారిటీ అయితే ఇచ్చాడు. ఎందుకు అనంటే, ఆ కాలు మీద కాలు వేసుకున్నప్పుడు అది నీకేమన్నా తప్పు అనిపించిందంటే ఆమెకేం తప్పు లేదంట. సో మరి అది ప్రియాకి ఏ విధంగా అది అనుకుంటుందో, ఏ విధంగా వర్కౌట్ చేద్దాం అనుకుంటారో తెలియట్లేదు కానీ, సో అక్కడ ఆ క్లారిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ కాలు మీద కాలు వేసుకున్నావు కదా, అక్కడ మీరు కామనర్స్ అని చెప్పేసి అది చేశారు. ఒకళ్ళు మీరే సెలబ్రిటీస్ అయితే ఏ రేంజ్ లో చూపిస్తారు యాటిట్యూడ్ అనేది అని చెప్పేసి మనోడు క్వశ్చన్ చేసినప్పుడు, అబ్బా ఏమన్నా లాజికల్ పాయింట్ లేని ప్రతిదీ కూడా ఏది కూడా లాగ్ చేసిన ఫీలింగ్ లేదు. అండ్ టక 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 అన్నట్టుగా మొత్తానికి టక 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 మూతి పక్కలు రాలగొట్టినట్టు అనిపించింది. సారీ టు సే, అది అనద్దు. బట్ ఏంటంటే వాళ్ళు చేసింది అలాగుంది. సో అంత ఓవర్ గా క్రియేట్ చేసినట్టుగా అనిపించింది. నిజంగానే అంత అవసరం లేదు. ఆ కాలు మీద కాలు వేసుకున్నప్పుడు శివన్న కూడా అదే ఇంట్రడ్యూస్ కూడా కాలు మీద కాలు వేసుకుని చూస్తే ఇదేమన్నా తప్పు అనిపిస్తుంది అంటే ఏం లేదంటది. సో అక్కడ క్లియర్ గా ఆమెను నెగిటివ్ అవ్వడానికి, అసలు కామనర్స్ మీద హేట్ రేట్ పెరగడానికి కారణం కూడా అదే. సో అంత మంది ఉన్నారు అక్కడ, సెలబ్రిటీస్ అవని ఎవరండి 14 మంది 15 మంది ఉన్నప్పుడు మీరు కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటా ఒక హోస్ట్ ముందు, అంత పెద్ద లెజెండరీ హోస్ట్ ముందు, అంత పెద్ద యాక్టర్ ముందు, ఒక పెద్ద ఇండస్ట్రీకి ఒక పెద్దలాగా ఉండే పర్సన్స్, వన్ ఆఫ్ ది పర్సన్ అన్నా కూడా వాళ్ళ ముందు అంత అవసరం లేదు కదా. వీళ్ళు అంత కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. అది అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, డాక్టర్ చదివింది కదా, సో డాక్టర్ చదివినప్పుడు మీ ప్రొఫెసర్ ముందు మీరు కాలు మీద కాలు వేసుకుని అట్లనే చేస్తారా? లేదు సార్, నేను అది చూసినప్పుడు అంత తప్పేం అనిపించలేదు సార్ అంటే, తప్పు కాదు. ఒక లెజెండరీ హోస్ట్ మీద, ఒక పెద్ద ఆయన ముందు నువ్వు కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటూ మీరు కామనర్స్ అని డబ్బా కొట్టుకుంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అంటే అక్కడ సిచ్యువేషన్ కి ఆమెకు ఏమనాలో అర్థం కాలేదు. నిజంగా ఎక్కడ కూడా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్స్ వేశారు.
ఎందుకంటే రియాలిటీగా జరిగిందే క్వశ్చన్ చేశాడు, జరిగింది కరెక్ట్ వేలో ప్రొజెక్ట్ అవ్వకుండా ఈమెకు డైరెక్ట్ గానే చెప్పాడు. ఒకనొక టైంలో ప్రియా చెప్పింది, సార్ మాకు ఇలా చెప్పేవాళ్ళు లేకనే ఇలా తయారయ్యాం మేము అని చెప్పేసి. చాలా అంటే చాలాగా అసలు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆ ఎక్స్పెక్ట్ చేసినవి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ క్వశ్చన్స్ అన్ని అడిగాడు. అదొకటి. ఈ నోరేసుకొని పడిపోను. నేనా సార్, నేనెక్కడ నోరేసుకొని పడిపోయాను? లేదమ్మా, మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కావాలంటే సాయంత్రం తెల్లారి దాకానైనా అయితే నువ్వు నీ గురించి చేసుకుంటూ కూర్చుంటే. ఆ సంచాలక ఏందమ్మా అంత వరస్ట్ సంచాలక? ఇన్ని సీజన్స్ లో ఇంత వరస్ట్ గా ఇన్ని తప్పులు చేసిన సంచాలకి ఏ సీజన్ లో కూడా లేదు. ఇదే మీకే వర్కౌట్ అయింది, మీరే చేస్తున్నారు. అవును సార్ నేను చేశాను, తప్పులు చేసిన నిజంగా ప్రియా కూడా కొన్ని విషయాల్లో మెచ్చుకోవచ్చు. ఎందుకు మెచ్చుకోవచ్చు రా అన్న, అరే అన్ని తిట్టిండు ఇన్ని మాటలు మాట్లాడి ఎందుకు మెచ్చుకోవచ్చు అంటే చాలా విషయాల్ని యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే హౌస్ లోకి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వచ్చేసరికి కొంచెం తగ్గాను సార్, థర్డ్ వీక్ వచ్చేసరికి పెద్దగా తగ్గలేదు అన్నాను. నువ్వు మొత్తానికే తగ్గలేదు, అందుకు వచ్చేసినావు బయటికి. ఇక్కడ ఏంటంటే హౌస్ మేట్స్ తో మాట్లాడేటప్పుడు కూడా నోరేసుకొని పడిపోతూనే ఉంటావు అంటే నేనా సార్, నా వాయిస్ ఎట్లుంటది? అప్పుడు శివన్ ఒకటి అంటే అన్నాడు చూసారా, ఆ దెబ్బకి షేక్ అయింది. నాకు వాయిస్ ఉంటది, అక్కడ మనం మాట్లాడేది మన కంటెంట్ గానీ మన బ్రెయిన్ లో మనం ఏ విధంగా ప్రాజెక్ట్ చేస్తున్నాము అనే దాని మీద బేస్ అయ్యే అక్కడ వాయిస్ రేస్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. నాకు వాయిస్ లేదు సార్, నా వాయిస్ ఇంత అంటే ప్రతిసారి అలా రాదు కదా, నాకు కూడా ఉంది వాయిస్. ఇప్పుడు నేను ఇంత అరిచాను అలాగని చెప్పేసి నా వాయిస్ లేదని చెప్తే ఎట్లా? ఇట్లా మాట్లాడుతున్నా. అరే ఏమన్నా క్లారిటీ ఇచ్చాడా? ఏమన్నంటే మీరు మాట అంటే కామనర్స్ అని చెప్తారు, మీరు కామనర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు నువ్వు ఆల్రెడీ అగ్ని పరీక్షలే చేసావు, అగ్ని పరీక్షలు ఎన్ని రోజులు చేసావు? ఒక 10 days చేసావు అనుకోండి, ఒక 15 days. ఇక్కడ ఎన్ని రోజులు? ఒక 22 days చేసావు. ఇప్పుడు ఏమనుకోవాలి నిన్ను? అక్కడ ఒక 15, ఇక్కడ 30-35 days ఆల్మోస్ట్ నువ్వు హౌస్ లోనే ఉన్నట్టు లెక్క. అంత ఉన్నప్పుడు నువ్వు సెలబ్రిటీ కాదా అంటే అవును సార్ అన్న. మరి అలా సెలబ్రిటీ అయినాక కామనర్స్ అని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మీరే పర్టికులర్ గా మాట్లాడతారు, నువ్వు శ్రీజ ఇంకొక పర్సన్ అని చెప్పేసి అంటారు. అండ్ హరీషే ఆ మాట మాట్లాడింది కూడా హరీషే. సో ఆ సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆ ఓవర్ స్మార్ట్ ప్లే చేయడానికి అదే వాడింది మాత్రం తనే. సో వీళ్ళకి ఎంత నెగిటివ్ అవుతుందని ఇప్పుడు దివ్య వచ్చినాక కూడా ఆల్మోస్ట్ ఈమెకు అర్థమైపోయింది, ప్రియాకి అర్థమైపోయింది. కానీ రియలైజ్ అయ్యే లోపు ఈమె బయటకు వచ్చేసింది. ఈమె ఎంత హేట్రేట్ బయటకు మూట కట్టుకొని వచ్చింది. కామనర్స్ అని చెప్తారు, తప్పులు చేస్తారు, మీకు అసలు ఏమిటికి ఒక రూల్స్ లేదు. ఎవరిని మాట్లాడితే వాళ్ళని కెమెరా కోసం ఫుటేజ్ కోసం అని మాట్లాడుతున్నావు. మరి మీరు చేసేది ఏంది? నువ్వు మాట్లాడితే శ్రీజ వస్తుంది, శ్రీజ మాట్లాడితే నువ్వు వస్తావు. అసలు మీరిద్దరు దూరకుండా ఏదో ఉండదు. ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారు? అరే వీళ్ళని ఎప్పుడు బయటకు పంపించాలరా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అదే జరుగుతుంది కూడా. ఇప్పుడు నువ్వు ఇన్ని తప్పులు చేసావు, అందుకే ఇక్కడికి వచ్చావు. నువ్వు ఎందుకు వచ్చావు అంటే లేదు సార్ నా తప్పేం లేదు. నీ తప్పు లేదు కాదు, ఇన్ని జరుగుతున్నా కూడా నీకు ఎక్కడ కూడా మనం మాట్లాడుతున్నాం. ఎదురోడు చేస్తే మాత్రం కరెక్ట్, ఎదురోడు చేస్తే తప్పు, మనం చేస్తే మాత్రం రైట్. ఆ మాట అన్నది ఎవరంటే నేనే అన్నా సార్. మరి నువ్వే ఒక గుడ్డు కోసం నువ్వు అంత రచ్చ చేసినావు, గుడ్డు కోసం అంతంత డ్రామాలు అంతంత లెవెల్కి తీసుకెళ్ళావు. నువ్వు చేసేది ఏందమ్మా? చాక్లెట్లు దొంగతనం చేసావు కదా, మరి అప్పుడు గుర్తు రాలేదా? సో ఇలా పాయింట్ మాట్లాడాడు. ఆడియన్స్ ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని ఎప్పుడు బయటకు వింటేద్దామనే ఉన్నారు. సో లేదు సార్ నాకు ఆడే ఛాన్స్ రాలేదు, నేను ఆ గేమ్ ఆడే ఛాన్స్ రాలేదు, నేను ఎక్కడ పెద్దగా అరవలేదు, ఎన్ని చేసినా కూడా మనం ఏదో నెగిటివ్ అయిపోతున్నాము అని చెప్పేసి నేను నోరు కంట్రోల్ చేశాను. కంట్రోల్ చేసే లోపు డ్యామేజ్ అయింది, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. సో ఇది ఎలా సిచ్యువేషన్ అంటే ఒక్కాల ఇన్ కేస్ నాకు ఇది కూడా బాగా నచ్చింది. ఇన్ కేస్ శ్రీజ నువ్వు ఉన్నారనుకోండి నామినేషన్ లో, ఇప్పుడు ఇక్కడ కూర్చునేది ఎవరు అని అనుకుంటే శ్రీజ వచ్చేస్తారు. ఎందుకు శ్రీజ వచ్చేదంటే నేనే అంటే నాకంటే ఎక్కువ చేస్తుంది, నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. లాస్ట్ వీక్ ఈ వీక్ మొత్తం కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. కానీ తను అలా కాదు, ఇప్పటికి కూడా కంట్రోల్ చేయకుండా మాట్లాడేస్తూ ఉంది. సో ఖచ్చితంగా తనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండదని. అఫ్ కోర్స్ నువ్వు రియలైజేషన్ అయినా కూడా ఆ సిచ్యువేషన్ ఇంకా మారదు కదా. నువ్వు ఎలిమినేషన్ అయినాక అది మారే పరిస్థితి అయితే ఖచ్చితంగా రాదు. అది క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇక్కడ ఎంత అంటే ఇన్ని రోజులు అంటే ఈ 2 ఎపిసోడ్లు నేను శివన్న చూసింది ఒకలా ఉంటే బజ్లో, ఈ రోజు చూసిన దానికి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్
ఎందుకనంటే ఆ కంబ్యాక్ అనేది చాలా బాగా అనిపించింది. అంటే క్వశ్చనింగ్ లో చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంది. దీన్ని లాగ్ చేసి ఒక సినిమాటిక్ గా చేసి ఏదో డ్రామా చేసి అంత అవసరం లేదు. డైరెక్ట్ నేను అడగాలనుకుంది అండ్ ఆడియన్స్ ఏదైతే ఫీల్ అవుతున్నారో అది చెప్పారు. ఇప్పుడు నువ్వు మీ ఫ్యామిలీకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ఇంత నెగిటివ్ అయిపోయి మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని. అవును సార్, ఇంత యాక్సెప్టెన్సీ ఉంది. యాక్సెప్టెన్సీ అనేది హౌస్ లో ఉండుంటే బాగుండేది. ప్రియా దగ్గర నుంచి మరీ వరస్ట్ కంటెంట్ అయితే ఏం రాలేదు. బట్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ నోరేసుకొని పడిపోవడం వల్ల నెగిటివిటీ అనేది బీభత్సంగా మూట కట్టుకుంది. ఎవ్వరూ చేయలేదు, ఆమంతలా ఆమెనే చేసుకుంది. నీకు నువ్వే చేసుకున్నావు, ఎదుటోళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అది క్లియర్, అది అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్ ఏందనేది తెలుస్తూ ఉంది. సో బజ్ హౌస్ లో నిజంగా రెస్పెక్ట్ అనేది ఏంటి అనేది అస్సలు ఈ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. బిగ్ బాస్ అంటే హోస్ట్ కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, హోస్ట్ ని ఏ విధంగా ట్రీట్ చేయాలి. ఒక్కసారైనా ఇప్పుడు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, ఇప్పుడు ఈ వీక్ కూడా ఏదైనా తప్పు అని నాగార్జున గారు చెప్తే తప్పు అని ఒప్పుకోను. దాన్ని సమర్థించుకుంటూ ఉంటావు, ఏదో స్టోరీ చెప్తూ ఉంటావు, ఏదో మాట్లాడుతూ ఉంటావు తప్పితే అది తప్పు అని ఒప్పుకో. ఆ తప్పు అని ఒప్పుకుని ఉంటే, ఆ తప్పు అనేది సరిదిద్దుకొని ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉండేదానివి కాదు. నిజంగానే ఈమె ఇక్కడ ఉండేది కాదు. అప్పుడు ఆ ఫస్ట్ వీక్ చెప్పినప్పుడే యాటిట్యూడ్ గానీ, ఆ ఓవర్ స్మార్ట్ అండ్ ఈ బయట సీజన్స్ అన్ని చూసి వెళ్ళావా అంటే చూసి వెళ్ళా. ఆ సీజన్స్ అన్ని చూడడం వల్ల కన్ఫ్యూజన్ అయిపోయి నేను ఇదే చేయాలి, ఇది చేస్తేనే నాకు కంటెంట్ వస్తుంది, ఇది చేస్తేనే ఫుటేజ్ వస్తుంది అని చెప్పేసి మీరు ట్రై చేసుకుంటా ఎదుటోళ్ళని మాత్రం అలా అనడం అనేది ఏ విధంగా కరెక్ట్? అదే కదా మెయిన్ బేసెస్. ఆ బేసెస్ ని అది మిస్ఫైర్ చేసుకొని, అంటే సీజన్స్ చూసాము, అన్ని సీజన్లు వడగట్టుకొని వచ్చేసామని అంటే అక్కడ సీజన్స్ చూసినంత మాత్రం అక్కడ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు సీజన్ 1 లో గెలిచిన వాళ్ళు సీజన్ 2 లో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళని కూడా అక్కడ సిచ్యువేషన్ ఏం ఉండదు. ఎందుకంటే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉండవు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. దేనికి తగ్గట్టుగా దానికి వెళ్ళిపోతూ ఉండాలి. కాకుంటే వాళ్ళకి ఆ గేమ్ ప్లే అనేది ఉంటది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. అదే డిఫరెన్స్. ఇప్పుడు శివన్ వెళ్ళినా పాత ఆటని ఇప్పుడు ఆడలేడు కదా, కొత్తగా అక్కడ ఉన్న హౌస్ మేట్స్ ఉన్న దాన్ని బట్టి, హౌస్ మేట్స్ బిహేవ్ చేసే దాన్ని బట్టి ఇక్కడ ఈయన కూడా మారాల్సి వస్తుంది. సో అది నేను చెప్పాలనుకుంది. అండ్ ప్రియాకైతే నిజంగా ఇప్పటికన్నా రియలైజేషన్ అయ్యి ఉంటే మాత్రం చాలా బాగుంటది. ఇంకోటి ఏంది, అంతమంది అగ్ని పరీక్షలో నిన్ను అంతమంది నమ్మి ఓట్లేసి నిన్ను అక్కడి దాకా తీసుకెళ్లారు. మీరు ఇలా ఆడతారు అని అనుకుంటే మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చేవాళ్ళు, ఛాన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలా అన్ని అంటే ఒక ఆడియన్ గా ఫీల్ అయ్యే ప్రతి మాట, ప్రతి ట్వీట్, ప్రతి క్వశ్చన్ ఒక ఆడియన్ ఏం ఫీల్ అవుతుండో అది మాత్రం ఖచ్చితంగా ప్రియా దగ్గర ముందుకు తీసుకొచ్చాడు. ప్రియాకు అంత గట్టిగానే ఇచ్చాడు అండ్ ప్రియా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. బట్ యాక్సెప్టెన్సీ అనేది హౌస్ లో ఉండుంటే సూపర్ గా ఉండేది. బట్ అది ఒక్కటే మిస్ అయింది. ఇప్పుడు అది మిస్ అయిన దానికి ఏం చేయలేము. సో ఎలిమినేషన్ అయ్యాక ఎవరేం చేయలేదు. బజ్జు వల్ల ఖచ్చితంగా తనలో మార్పు వస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్ లో మనం అంత నెగిటివ్ అయిపోయామని ఆటోమేటిక్ గా ఆమెకు అర్థమైపోయింది. సో చూడాలి, ఏం జరిగేది ఏముండదు. తన లైఫ్ లో బెటర్మెంట్ ఉండాలి. ఇలాంటి విషయాలన్నీ కరెక్షన్ చేసుకొని ఇంకా బెటర్మెంట్ అయితే బాగుంటది. అంతకుమించి ఏం లేదు, వాళ్ళకి అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఏంటంటే దీనివల్ల ఎంత నెగిటివిటీ మూట కట్టుకుందో బయటకు వచ్చినాక అంత పాజిటివిటీ కావాలంటే ఆ యాక్సెప్టెన్సీ ఉండాలి. తప్పును తప్పుగా ఒప్పుకునే మెంటాలిటీ ఉంటే ఆటోమేటిక్ గా ఆ మిగతాది ఏదైనా ఉంటే అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంతకుమించి ఇంకేం లేదు. సో శివన్నకు థ్యాంక్ యూ చెప్పొచ్చు. ఎందుకంటే 2 ఎపిసోడ్ల తర్వాత 3వ ఎపిసోడ్ లో శివన్న గట్టిగా ఇచ్చాడు అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. మీకేమనిపించింది తెలియదు. సో ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్